తెలుగు తల్లి ఫ్లైఓవర్ పరిసరాల్లో ట్రాఫిక్ పరిస్థితి బీభత్సంగా ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి తాజా ట్రాఫిక్ పరిస్థితిని మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. కాలంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు దాటికి నగర ప్రజలంతా విలవిల్లాడుతున్నారు. ఈ రోజు కూడా మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే చాలా మంది తమ ఉద్యోగ నిమిత్తం వివిధ కార్యాలయాలకు వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఈ సాయంత్రం పూట వాళ్ళు ఇంటికి చేరే పరిస్థితి లేకుండా పోయింది. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే ఈ ట్రాఫిక్ జామ్ వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా కూడా చిన్నగా అక్కడక్కడ వర్షం కురుస్తుంది, కొన్ని చోట్ల భారీగా వర్షం కురుస్తుంది. అయితే ఈ వర్షం వెలువకపోవడంతో చాలా మంది ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్లో అయ్యాయి. మనం ఇక్కడ చూస్తే ప్రస్తుతం ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. సచివాలయం సమీపంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ జాము చాలా తీవ్రంగా ఉంది. ఈ ట్రాఫిక్ జాము తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి మొదలుకుంటే పూర్తిగా ఇటు లకిడికా పూల్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. ఈ ట్రాఫిక్ జామ్తో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాహనాలు చాలా మెల్లగా కదులుతున్నాయి. దీంతో చాలామంది ప్రయాణికులు వాహనదారులు తమ గమ్యస్థానాలకు వెళ్ళే పరిస్థితిలో ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్లో ఈరోజు మళ్ళీ వర్షం కురుస్తూనే ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎస్ఆర్ నగర్, పంజగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో కూడా వర్షం దంచి కొట్టింది. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ కుండపోతగా కురుస్తున్న వానలతోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ కాలువలు తలపిస్తున్నాయి. నాలాలు కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉంది. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ సమస్య కూడా అనేక చోట్ల తలెత్తింది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని తెలంగాణలో కూడా కొన్ని చోట్ల ఈరోజు వర్షం దంచి కొడుతుంది. దీంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. మధ్య హైదరాబాద్లో అంటే షెర్లింగంపల్లి, కూకట్పల్లి, షేక్పేట, ఖైరతాబాదు, టోలీచౌక్, కుత్బుల్లాపూర్, అదేవిధంగా గచ్చిబౌలి, కొండాపూరు, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో కూడా వర్షం పడ్డట్టుగా మనకు సమాచారం ఉంది. మొత్తానికైతే ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం పడడంతో చాలామంది వాహనదారులు, ప్రయాణికులు, బాటసారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. తమ సొంత ఇళ్లకు వెళ్ళడానికి, ఇంటికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఇటు చార్మినార్ నుంచి నాంపల్లి వెళ్ళే వైపు ట్రాఫిక్ జామ్ తలెత్తింది. అదేవిధంగా మెహదీపట్నం వైపు అంటే ఇటు సికింద్రాబాద్ నుండి మెహదీపట్నం వెళ్ళే రూట్లో కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. భారీ వర్షాల కారణంగా నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అయితే దీనికోసం ఇప్పటికే ఒకవైపు వర్షం కొంచెం తగ్గుముఖంగా పట్టడంతో చాలామంది వాహనదారులు కూడా తమ ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇక వాళ్ళు ఇళ్లకు వెళ్దామని ప్రయత్నంలో భాగంగా అంతటా చాలా చోట్ల ట్రాఫిక్లో చిక్కుకొని ఉన్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ భిక్షపతితో తిరుపతి చారి, 10 టీవీ, హైదరాబాద్.